ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము. అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను మనం చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాను. అదేమిటంటే, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 24వ అధ్యాయము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించటానికి కారణమేమిటి? మనం కొన్ని విషయాలు గతంలో ధ్యానించాం. మొదటి విషయం ఏమిటంటే, ఆయన విధేయుడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. వెంటనే ఆలస్యము చేయకుండా. చూడండి, రెండవది, ఆయన నిష్కల్ముషమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఆయన శోధనను సునాయాసంగా జయించాడు. చూడండి, అబ్రహాము ఆశీర్వాదము ఎందుకు పొందాడో మనం ఆలోచిస్తున్నాం. అబ్రహాము ఆశీర్వాదం చాలా గొప్పది. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడింది. అబ్రహాము ద్వారా అనేక కుటుంబాలు, అనేక జనాంగములు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అబ్రహాము ఆశీర్వదించబడటానికి మరొక కారణం, చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కారణం ఏమిటంటే, అబ్రహాము తన ఇంటి వారిని అలవర్చినాడు. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, అబ్రహాము తన తమ్ముడు చెరబట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురును వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చూడండి, తన ఇంటి వారిని, తన ఇంట పుట్టిన వారిని, తనకు పుట్టిన వారిని కావచ్చు, తన దాసులకు పుట్టిన వారిని కావచ్చు, తన ఇంట పుట్టిన వారిని చక్కగా అలవరుచుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, పిల్లలను చక్కగా పెంచుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మంచి నడతల ద్వారా వారికి తర్ఫీదునివ్వాలి. బాలుని హృదయంలో స్వాభావికంగా మూఢత్వం ఉంటుంది కనుక బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పించాలి. చూడండి, బెత్తమాడని బిడ్డ దేవునికి విరోధి అని కూడా చెప్పబడింది. ప్రియా దేవుని పిల్లలారా, శిక్షించుట ద్వారా వారిని మంచి నడతలలోనికి మనం నడిపించగలుగుతాము. ఒకటి, దేవుని వాక్యము మొదటి నుండి వారికి మనం నేర్పించటం ద్వారా మంచి నడతలోనికి వారిని నడిపించగలుగుతాం. ప్రియా దేవుని పిల్లలారా, మన కుటుంబంలో మన బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచాలి. ఐగుప్తు దేశంలో అమ్రాము, యెకోబెదు అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారు చూడండి, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు రాజు భయంకరమైన శాసనము చేశాడు. ఈ ఐగుప్తులో హెబ్రీయులకు ఎవరికైనా సరే మగపిల్లవాడు పుడితే వాడిని తీసుకొని వెళ్ళి నైలు నదిలో వేయాలి అనే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ సమయంలో అమ్రాము, యెకోబెదుకు ఒక చక్కని మగబిడ్డ మోషే పుట్టాడు. చూడండి, ఆ మోషేని వారు దాచిపెట్టారు. ఐగుప్తు యొక్క ఆ సైన్యానికి, ఐగుప్తీయులకు ఎవరికీ తెలియకుండా ఆ బిడ్డను దాచిపెట్టారు. చూడండి ప్రియా దేవుని పిల్లలారా, మనం కూడా మనకు పుట్టిన బిడ్డలను లోకానికి తెలియకుండా దాచిపెట్టాలి. అంటే దాని అర్థం ఏమిటంటే,
లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన జీవితానికి వారు వెళ్లకుండా క్రీస్తులో వారిని దాచిపెట్టాలి. క్రీస్తు వాక్యములో వారిని దాచిపెట్టాలి. ఐగుప్తు దేశంలో మోషే పుట్టిన సంగతి ఆ ఐగుప్తులకు తెలిసిన ఎడల మోషేని తీసుకొని వెళ్ళి నైలు నదిలో పడవేసి ఉండేవారు. అలాగే లోకములో దేవుని పిల్లలమైన మనకు పుట్టిన బిడ్డలను దేవునిలో మనం పెంచకపోతే ఆ నైలు నదిలో ఆ ముసళ్ళు ఆ పిల్లల్ని మింగివేసినట్లుగా సాతానుడు ఈ లోకములో మన పిల్లల్ని మింగివేస్తాడు. జాగ్రత్తగా మన పిల్లల్ని మనం పెంచాలి. చూడండి, మంచి నడతలు నేర్పించాలి. ప్రియులారా, శాంతముగా వారిని పెంచాలి. దేవుని వాక్యమందు పెంచాలి. కట్టుబాటులతో పెంచాలి. ప్రేమను చూపిస్తూ ప్రేమలో వారిని పెంచాలి. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, గమనించండి, మన బిడ్డలను ప్రభు కోసం పెంచుదాం. మన కుటుంబాలను ప్రభువులో అలవర్చుకుందాం. కనుక ప్రతిరోజు మీ కుటుంబాలలో ప్రార్థన జీవితము కలిగి ఉండండి. ప్రతిరోజు వాక్య ధ్యానము కలిగి ఉండండి. ప్రభు వాక్యానికి భయపడండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానం చేశాం. ఆ ఇంట పుట్టిన వారిని అలవర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వైపు ఒకటి, ఆయన ప్రార్థనలో తన పిల్లలను, తన ఇంటి వారిని అలవర్చాడు. ప్రార్థనలో అలవర్చాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కూడా మన కుటుంబంలో మనకున్న బిడ్డలను ప్రార్థనలో అలవర్చాలి. సంఘ కాపరులైనటువంటి వారు సంఘాన్ని ప్రార్థనలో అలవర్చాలి. మాయ మాటలతో కాదు, భ్రమపరిచే మాటలతో కాదు, వారిని ప్రార్థనలో అలవర్చటం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారు పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను. చూడండి, అక్కడే 15వ వచనం చదివితే, అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతియాలుకు పుట్టిన రిబ్కా కడవు భుజం మీద పెట్టుకొని వచ్చెను. చూడండి, ఇక్కడ ప్రార్థన, ఆ ఇంట అలవర్చబడినటువంటి ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ప్రియా దేవుని పిల్లలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఇంట పుట్టిన ఒంటెలు సైతము మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఆ ఇంట పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ తన యజమానుడు పని నిమిత్తము విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, తను చేసిన ప్రార్థన ముగించి కళ్ళు తెరవగానే ఆయన ప్రార్థనకు జవాబు దొరికింది. ఈనాడు చాలామంది ప్రార్థనలకు జవాబు లేదు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, వరక చెప్తూనే ఉన్నారు. మనం చెప్తూనే కానీ దేవుడు మనకి సమాధానం ఇచ్చేటట్లుగా మనం ప్రవర్తించట్లేదు. మనకు అలాంటి విశ్వాసము లేదు. చూడండి, ప్రార్థన అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవటమే ప్రార్థనగా భావించి
ప్రార్థనను అలాగూ మలుసుకొని చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రార్థన చేయటానికి ముందు ప్రాముఖ్యంగా విశ్వాసము కావాలి. విశ్వాసానికి పునాది చాలా ప్రాముఖ్యమైంది. మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. నా ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసానికి పునాది ఒక మాటను మీకు జ్ఞాపకము చేస్తాను. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయాన్ని మీరు చూడండి. అక్కడ చెప్పబడిన మాటను మనం జ్ఞాపకము చేసుకుందాం. 23వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు పలుకుతున్నాడు, వారి యందు నేనును నా యందు నీవును ఉండునట్లు వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని. తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. యేసు ప్రభు చెప్పిన మాట మీద మనకు విశ్వాసం ఉండాలి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఏ విధంగా ప్రేమించాడో అదేవిధంగా నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమలో వ్యత్యాసము లేదు. ఇది విశ్వసించాలి. ప్రార్థించే మనము దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎలాగూ ప్రేమిస్తున్నా అంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమించినట్లుగానే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అనే విశ్వాసము నీలో ఉండాలి. ఆ విశ్వాసము నీలో ఉండాలంటే యేసుక్రీస్తు జీవించినట్లుగానే మనం కూడా జీవించాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థించే మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. చూడండి, 8వ అధ్యాయము 12వ వచనమును. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రార్థించే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన పాపములన్నిటి విషయములో దేవుడు దయచూపి మనలను క్షమించాడు. ఇక మన పాపము ఆయన ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పాపులమని బిడియపడటం అవసరం లేదు. దేవుడు మనల్ని పాపులమని అనుకోడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అర్థమైందా? కనుక ధైర్యంగా దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ధైర్యమైనటువంటి ప్రార్థన ఏమిటంటే స్వలాభం కోసం కాదు. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనకు ఉండవలసిన విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాకివ్వమని. మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినమున వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందారు. అగ్ని చేత వారు కాల్చబడ్డారు. వారందరూ అగ్నికి కాల్చబడిన తర్వాత వారు ఐక్యమైపోయారు. వారి జీవితంలో పరిశుద్ధత వచ్చింది. పరిశుద్ధాత్మకు గుర్తు ఏమిటంటే నీవు పరిశుద్ధాత్మను పొందావు అంటే నీలో ఐక్యత వస్తుంది. నీవు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. కనుక ప్రార్థన చేసే వారిలో ఉండవలసిన లక్షణాలు ఇవే. తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, యేసును ప్రేమించినట్లుగా నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నా పాపములు ఆయన ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకోడు. నా పాపములన్నీ క్షమించబడినవి. ప్రియ దేవుని పిల్లలారా, తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. గనుక మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకి కావాలి. మనం ప్రార్థనలో భౌతికమైన వాటినే మనం ప్రార్థిస్తే ప్రయోజనము లేదని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇప్పుడు అబ్రహాము ఇంటి వారు ప్రార్థనలో అలవర్చబడ్డారు. ఎలియాజరు తన ఇంటి మనుషుడే కనుక ఆ ఎలియాజరు ప్రార్థన చూడండి. అబ్రహాములో పుట్టిన పశువులు సైతం మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. వారి ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. అంటే వారు అంత ఆత్మీయ జీవితము కలిగిన వారు.
వారు భౌతికమైన వాటి గురించి ప్రార్థన చేయలేదు. తన యజమానుడి యొక్క అక్కర కోసం, అవసరత కోసం, తన యజమానుడు కుమారుడు భార్య కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా మన ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు భార్య అయినటువంటి సంఘము యొక్క అవసరతలు తీర్చబడినట్లుగా ప్రార్థన చేయాలి. సంఘము యొక్క పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి. సంఘము యొక్క ప్రత్యేకత కొరకు ప్రార్థన చేయాలి. సంఘము క్రీస్తులాగా జీవించడానికి ప్రార్థన చేయాలి. ఈ దేశంలో సువార్త విస్తరింపబడటానికి ప్రార్థన చేయాలి. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఎప్పుడు మనల్ని దీవించమనే వ్యక్తిగత అవసరతల కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుని పరిచర్య నిమిత్తము మనం ప్రార్థన చేస్తున్నామా? నీ ఊరిలో నీ సంఘము ఎలా ఉంది? కులాలతోటి, మతాలతోటి, విభేదాలతోటి. ఏమండి, నీ సంఘములో త్రాగుబోతులు పెద్దలుగా ఉన్నారు. నీ సంఘములో లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వారు నాయకులుగా ఉండి నడిపిస్తున్నారు. ఆ సంఘము మార్పు కోసం, ఆ సంఘము యొక్క రక్షణ కోసం నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ప్రార్థన గురించి నేను వచ్చే అంశంలో అబ్రహాము ప్రార్థన గురించి నేను చెప్పాలి. అందులో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ మంచి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము తన ఇంటి వారిని అలవరుస్తున్నాడు ప్రార్థనలో. మరొకటి, అబ్రహాము చూడండి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆదికాండము 18వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఉంది. 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు అబ్రహామును గురించి. అబ్రహాము మాత్రమే కాదు, అబ్రహాము తర్వాత తన ఇంటి వారందరూ కూడా నీతి న్యాయముల చేత జీవించాలని, యథార్థంగా బ్రతకాలని అబ్రహాము ఇంటి వారందరికీ ఆజ్ఞాపించాడు. అలాగూ వారిని నడిపించాడు. నీతి న్యాయములు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము నీతిమంతుడు గనుక అబ్రహాము పిల్లలు కూడా అలాగే నడిచారు, నడవాలి. ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, నోవాహు వాడ కట్టడానికి దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాడు, లేకపోతే ప్రేరేపించబడ్డాడు. నోవాహు ఎంత నీతిమంతుడో వారి పిల్లలు కూడా నీతిమంతులు కనుక వాడను కట్టడానికి సహకరించారు. ఈ మంచి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియా దేవుని పిల్లలారా. అలాగే మన ప్రభువు కూడా నేర్పిస్తున్నాడు. ప్రభు ఒక సమయంలో ఒక మాట అన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేరు అన్నాడు. చూడండి, పరిసయ్యుల నీతి శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. చూడండి, మన నీతి అధికము కావాలి. పరిసయ్యులు చాలా గొప్పవారు. పరిసయ్యులు ఉపవాసం ఉంటారు, పరిసయ్యులు ప్రార్థన చేస్తారు, పరిసయ్యులు ఆరాధనను క్రమంగా పాటిస్తారు, నిష్ఠగా ఉంటారు. యేసు ప్రభువారు పరిసయ్యుల గురించి ఒకసారి అభినందించాడు. చూడండి, మోసే పీఠము మీద కూర్చున్న పరిసయ్యులు, వారు చెప్పునవన్నీ మీరు చేయమన్నాడు. అంటే వారు చెప్పేవన్నీ మంచి మాటలే, వారు చెప్పేవన్నీ చేయండి, అన్నీ మంచిగా చెప్తారు. వాళ్ళు చెడ్డ అసలు చెప్పరు, కానీ వారు చెయ్యరు. ప్రభు అన్నాడు, వారు వెలుపల తోముకుంటారు కానీ లోపల తోముకోరు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, వారు నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా. ప్రియులారా, వారు సోపులోను పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తారు. కానీ లూకా వ్రాసిన సువార్తలో కూడా ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయము 42వ వచనం, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని
న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటిని మానక ఏది 10వ వంతు మీరు ఇస్తున్నటువంటి ఆ వస్తువుల్లో 10వ వంతు ఇవ్వటం మానదు. మీరు ఏం చేయాలి? దేవుని ప్రేమను న్యాయమును జరిగించాలి. మరి దేవుని ప్రేమ ఎలాంటిది? న్యాయం ఎలాంటిది? దేవుని ప్రేమ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చినది ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. దేవుని ప్రేమ చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు ఈ లోకములోనికి వచ్చినది మనలను రక్షించటానికి. ఆయన కోసం ఆయన రాలేదు, మన కోసం ఆయన వచ్చాడు. ఆయన కోసం ఆయన పని చేయలేదు, మన కోసం ఆయన పని చేశాడు. ఎంత గొప్ప ప్రేమో చూడండి. ఏది ఆయన స్వార్థం కోసం కాదు. బైబిల్ చెప్తుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చునను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమై ఉన్నది. యేసు ప్రభు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి. ఆయన స్వస్థత చేయటానికి రాలేదు, లేకపోతే మనకేదో ఆస్తులు కూడబెట్టడానికి రాలేదు. వచ్చాడు కనుక స్వస్థతలు ఆయన నామం నువ్వు అడుగుతున్నావు కనుక జరుగుతున్నాయి. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే మనలను రక్షించటానికి. స్వార్థము లేని ప్రేమ ఆయనది, నిస్వార్థమైన ప్రేమ. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితం ఎలా ఉంది? పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి చేరరే. ఏమిటి నీతి అంటే మన కోసం మనం కాకుండా ప్రియులారా, క్రీస్తు మార్గములో మనం నడిచే వారంగా, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. స్వార్థం ఏ విధంగా మన జీవితంలో పని చేయకూడదు. ఈ మంచి సమయంలో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. దేవుని కొరకు జీవిస్తున్నావా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్వార్థము లేనటువంటి ప్రేమ నీవు కలిగి ఉన్నావా? ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అలాగే మనం కూడా అలవర్చబడాలి. మనం మొదటి చదువుకున్నాం 14వ అధ్యాయము 14వ వచనాన్ని. అక్కడేం రాయబడిందంటే మనం చదువుకున్నాం కదా, అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని శత్రు రాజులను తరిమి కొట్టాడు. యుద్ధము చేయుటకు తమ ఇంట పుట్టిన వారిని అలవర్చాడు, 318 మందిని. చూసారా? ఇప్పుడు మనం నేర్చుకోవలసింది ఆత్మ సంబంధమైన యుద్ధము నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నియమం ప్రకారం మనం పోరాడాలి. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే అతనికి విజయము దక్కదు, బహుమానము దక్కదు. ప్రభునందు ప్రియులారా, మనం క్రీస్తులో ఒక నియమావళిగా మనం ప్రవర్తించాలి. అప్పుడే మనం విజయాన్ని పొందగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దావీదు గొలియాతును చంపాడు, ఒక క్రమం ప్రకారం వెళ్ళి చంపాడు. చూసారా? గొలియాతు మీద యుద్ధం చేశాడు, అయితే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే ఆ యుద్ధములో జయమిచ్చాడు. ఈనాడు అనేక మంది గొలియాతులు మనకు ఎదురు నిలబడుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆ గొలియాతులు అంటే, లోకములో మనం చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయంలోనే మనము పడిపోతున్నాం, పతనమైపోతున్నాం. ఇదిగో దేవుని బిడ్డగా మార్చబడిన నీకు నీ ఎదుటి ఒక గొలియాతు వస్తున్నాడు. అది కోపాన్ని మనం జయించగలుగుతున్నామా? చూడండి, తన సహోదరుణ్ణి విమర్శించేవాడు, తన సహోదరుని
దుర్భాషలాడేవాడు నరహత్య చేసినంత పాపమని లేఖనము తెలియచేస్తుంది. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నరహంతకునకు చూడండి విమర్శ ఉన్నది. అంటే విమర్శ దినమున అతడు దేవుని యొక్క సన్నిధిలో న్యాయ సింహాసనం ఎదుట నిలబడవలసి వస్తుంది. అతడు నిత్య నాశనానికి వెళతాడు. కోపము నరకానికి తీసుకొని వెళుతుంది. ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, ధనాపేక్షను జయించలేకపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి గొలియాతు ధనాపేక్ష, ధనం. ఎవరైనా ధనమును ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో లేదు. చూడండి, దేవుణ్ణి ప్రేమించేవాడు ధనాపేక్షకు దూరంగా ఉంటాడు. ధనం ఉండదు. నీవు ధనాన్ని సంపాదిస్తున్నావంటే, ధనము నీ దగ్గర ఉందంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, దేవునికి దూరంగా ఉన్నావు. ఒకడు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరని లేఖనము తెలియచేస్తుంది. లూకాసు రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. చూడండి, ధనము చాలా భయంకరమైనది. ఇప్పుడు కరెంటు చూడండి, డేంజర్ అని చెప్పబడుతుంది. కరెంటు అవసరమే, కానీ కరెంటును మనం జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ జేబులో పెట్టుకుంటే అది షాక్ కొడుతుంది, చచ్చిపోతారు. అలాగే ప్రియులారా, కరెంటును వాటేసుకుంటే నువ్వు చస్తావు, డబ్బును వాటేసుకుంటే నువ్వు చస్తావు. కనుక ధనాపేక్షను నువ్వు జయిస్తున్నావా? వ్యభిచార సంబంధమైన కోరికను నువ్వు జయిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. దైవచిత్తమైతే మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన ఎదుట ఉన్నది చూడండి కోపము, మన ఎదుట ఉండే అబద్ధాలు, మన ఎదుట ఉండే వ్యభిచార సంబంధమైన కోరికలు, కామ కాంక్షలు, ధనాపేక్ష, లోక సంబంధమైన అధికారం కోసం పోరాటం, వీటన్నిటినీ మనం జయించకపోతే నిత్య నరకానికి వెళతాం. వీటన్నిటినీ మనం జయించాలి. దావీదు గొలియాతును జయించినట్లుగా జయించండి. మీరు ప్రభువులో జీవించండి, ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అబ్రహాము తన పిల్లలను అలవర్చినట్లుగా క్రీస్తు మనల్ని అలవర్చుచూ ఉన్నాడు. వీటి యందు నువ్వు అలవర్చబడితే అబ్రహాము దీవించబడినట్లుగా నీవు దీవించబడతావు. నీ కుటుంబాన్ని ఇలా అలవర్చుకుంటే, ప్రార్థనలు అలవర్చుకుంటే, విశ్వాసములు అలవర్చుకుంటే, ప్రియులారా ఇదిగో నీతి న్యాయములు జరిగించుట యందు అలవర్చుకుంటే, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుందాం, సాతాన్ని సునాయాసంగా మీరు జయిస్తారు. దేవుని రాజ్యానికి వారసులవుతారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన దైవమా, మీకు వందనాలు. అబ్రహామును దీవించినట్లుగా ఇదిగో ఈ వర్తమానం వింటున్న మీ బిడ్డలను దీవించండి. అబ్రహాము ప్రవర్తించినట్లుగా మీ బిడ్డలు ప్రవర్తించడానికి మీ కృపను అనుగ్రహించండి. దీవించి బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, తల్లిదండ్రులకు, ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. గతంలో మనము అబ్రహామును దేవుడు దీవించిన కారణాలు జ్ఞాపకము చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, అబ్రహామును దేవుడు దీవించటానికి గల కారణాలు ధ్యానిస్తూ కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడు ఈ విషయంలోనికి వచ్చినప్పుడు అబ్రహాము విధేయుడు, విధేయత కలిగిన వాడు. తర్వాత మనం ధ్యానించాము అబ్రహాము నిష్కల్మషమైనటువంటి హృదయము కలిగిన వాడు. తర్వాత మనము ధ్యానం చేశాము
అబ్రహాము శోధనను జయించినవాడు. ప్రియులరా, నాలుగోదిగా మనం ధ్యానం చేశాము. అబ్రహాము తన కుటుంబాన్ని చక్కగా పరిపాలన చేశాడు, అంటే చక్కగా నడిపించాడు, విధేయతను కనబరిచాడు.